సిస్టర్ జాగ్రత్తగా వేసుకోండి, జాగ్రత్తగా వేసుకోండి. ఆశ్చర్యకరుడు ఆలోచన భగవంతుడైన ప్రభు నిత్యుండతో సమాధానాధిపతి నిత్యుండతో
लो मेरे भाइयों मसीहा मेरा दुनिया में आया सुन लो मेरे भाइयों मसीहा मेरा दुनिया में आया उसने बुलाया दुनिया में आया उसने बुलाया आगे को आगे बचाया बचाने दुनिया में आया आगे को आगे बचाया बचाने दुनिया में आया दुनिया में आया मसीहा मेरा दुनिया में आया God sent His Son, the only Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon, and empty grave is to prove my Savior lives because He lives. I can face tomorrow.
పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. Oh
धन्य प्रभु यीशु को मुक्तिदाता जिस तरह स्तुति करो बारंबार प्रभु यीशु को स्तुति करो बारंबार प्रभु यीशु को हमारे यीशु का हम पाते रहते हमारे यीशु का हम पाते रहते నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏమిటండి ఈ మహిమ? ఎందుకంటే మనుషులు పొందలేకపోతున్నారు అని చూసినట్లయితే మానవుని నీతి ఈ యొక్క లోకంలో మురికి గుడ్డల వలె కనబడుతుందండి. ఆ యొక్క దైవ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, మానవుని నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నదండి. దాని వలన దేవుడు అనుగ్రహించే యొక్క మహిమను, ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందలేకపోతున్నామండి. ఎందుకంటే ఆ యొక్క నిత్య జీవాన్ని, ఆ దేవుడు అనుగ్రహించే మహిమను చూడాలంటే మానవుడు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఉండాలండి. కానీ ఈ యొక్క లోకంలో ఆ యొక్క నీతిని ఆ యొక్క దేవుడు కనుగొనలేకపోయాడండి. ఎందుకంటే ఆ యొక్క మహిమను పొందాలంటే దేవుని వలె మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలండి. దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమించి ఈ యొక్క లోకమును సృష్టించిన వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క లోకమును ఈ యొక్క భూమిని మనుషులకి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడండి. ప్రతి ఒక్క అధికారాన్ని ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సమస్త సృష్టి మీద ఆయన అధికారం దయచేశాడండి. కానీ ఈ యొక్క మానవుడు ఆ యొక్క పాపములో పడిపోయిన వాడుగా ఉంటున్నాడండి. పాపం అంటే ఏదో ఒక పెద్ద తప్పు కాదండి, ఒక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపంగా ఉంది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను యొక్క ప్రజల యొక్క మానవులు అతిక్రమించిన వారిగా ఉంటూ ఉన్నారు. ఆ యొక్క ఒక్క ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఈ యొక్క లోకంలోనికి పాపాన్ని తీసుకుని వచ్చిన వారిగా ఉంటున్నారు. అయితే దేవుడు ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి ఎంతగానో శ్రమించిన వాడిగా ఉంటున్నాడండి. ఎందుకంటే మానవుడు తన సొంతంగా తన యొక్క పాపాన్ని తీసివేయలేడు. ఎందుకంటే దైవ గ్రంథం ఈ విధంగా చెప్తూ ఉంది, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అయితే మనం అనుకోవచ్చు, ఈ యొక్క మేకల రక్తము గొర్రెల రక్తము అర్పిస్తే మన యొక్క పాపానికి పరిహారార్థం కలుగుతుందని. అది ఆ విధంగా కాదండి. పరిశుద్ధ రక్తం చిందింపబడితేనే కానీ
ఆ యొక్క పాపానికి క్షమాపణ లేదు. అది దేవుడు చూసిన వాడిగా ఉన్నాడండి. ఈ యొక్క మానవులు తమ పాపాన్ని తమ సొంతంగా తీసివేయలేరు కాబట్టి ఆయన ఎంతో విచారించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కానీ దానికి ఏం చేయాలని ఆయన చూసినప్పుడు తన యొక్క సొంత కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని తర్వాత యొక్క భూమి మీదకి మానవ రూపంలో పంపిన వాడుగా ఉంటున్నాడండి. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క సాధారణ మానవుని వలె ఆ యొక్క కన్యక గర్భమందు జన్మించిన వాడుగా ఉంటున్నాడండి. ఈ యొక్క భూమి మీద సాధారణంగా 33 సంవత్సరాలు జీవించిన వాడిగా ఉన్నాడండి. ఎందుకంటే ఆ యొక్క పాపాన్ని తీసివేయాలంటే మానవుని రూపంలో భూమి మీద రావాల్సిన వాడుగా ఉన్నాడు. మనం ఏ విధంగా అయితే రక్తవంశంలో పాలువారంగా ఉంటున్నాము ఆ విధంగానే ఆయన కూడా రక్తవంశంలో పాలువాడుగా ఉన్నాడండి. ఆ యొక్క 33 సంవత్సరాలు భూమి మీద జీవించి ఏ యొక్క పాపము లేకుండా ఏ యొక్క మల్లం లేకుండా ఈ యొక్క పాపాన్ని తొలగించిన వాడుగా ఉంటున్నాడండి. ఏ విధంగా అంటే మన యొక్క పాపాలని ఆయన మీద వేసుకున్న వాడిగా ఉన్నాడు. ఏ యొక్క పాపం లేకుండా ఆ యొక్క శిలువ మీద తన యొక్క ప్రాణాన్ని అర్పించిన వాడిగా ఉన్నాడండి. ఆ యొక్క రక్తం కాల్చడం వలన ఒక్కసారి మొత్తం మన యొక్క పాపముల నుండి విముక్తి కలిగించిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క ఒక్క మారే శిలువల కార్యం ద్వారా మన యొక్క పాపముల నుండి మనకు విమోచన కలుగజేసిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క నీతిని మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. మనం మరలా ఏ యొక్క బలి అర్పించే అవసరం లేదండి. ఆ యొక్క ఒక్క కార్యం వలన ఆ యొక్క శిలువ మరణం వలన ఆయన ఒక్క మారే యొక్క శిలువలో ఆ యొక్క కార్యాన్ని ముగించిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన 3వ నాడు తిరిగి లేచిన వాడిగా ఉన్నాడండి. ఆ యొక్క మరణం మీద జయాన్ని పొందిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే పాపం వలన వచ్చే జీవితం మరణం. ఆ యొక్క మరణాన్ని కూడా మరణం తప్పించడానికి కూడా ఆ యొక్క మరణాన్ని గెలిచిన వాడిగా ఉన్నాడండి. ఆ గెలుచుడు ద్వారా మనకి విమోచన పాప క్షమాపణ దయచేసిన వాడిగా ఉన్నాడండి. ఎందుకంటే ఈ పాప క్షమాపణ కావాలి మనకి ఎందుకు కావాలంటేనండి ఆ యొక్క మన యొక్క మరణం తర్వాత ఆయనతో కూడా జీవించుటకు ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించుటకు అధికారం దయచేయటకు ఆయన చేసిన వాడిగా ఉన్నాడండి. ఈ యొక్క పాప క్షమాపణ ఈ యొక్క మన పాపం విమోచన కలగకపోతే మనం ఆ యొక్క దేవునితో ఆ యొక్క నిత్య జీవంలో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండడానికి మనకి అధికారం ఉండదండి. కాబట్టి ఈ యొక్క మానవుడు వీటి నుండి తప్పించుకోవటకు ఈ యొక్క పాపం నుండి ఈ యొక్క మరణం నుండి తప్పించుకోవటకు ఆ యొక్క శిలువలో ఆ యొక్క బలియాగాన్ని చేసిన వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క బలియాగం ద్వారా మానవునికి ఒక్కసారి ఆయన విమోచన దయచేసిన వాడిగా ఉన్నాడండి. ఆ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క నిత్య జీవాన్ని పొందుటకు మనం ఏదో చేయవలసిన అవసరం లేదండి. యేసుక్రీస్తు ప్రభువుని మన యొక్క నోటితో ఒప్పుకొని మన యొక్క పాపం క్షమాపణ పొందవచ్చండి. నీ యొక్క హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించి నీ యొక్క పాపను క్షమించమని అడిగినట్లయితే ఆయన ఈ క్షణంలోనే నీ హృదయంలోకి వస్తాడండి. మా జీవితాలు ఏ విధంగా మార్చివేయబడినవో అదే విధంగా మీ యొక్క జీవితాలు కూడా మార్పు కలుగుతుందండి. ఆ యొక్క నిత్య జీవానికి మీరు కూడా అర్హులుగా ఎంచబడతారండి. కాబట్టి ఈ యొక్క క్షణంలో మీ యొక్క జీవితంలో మీరు కూడా ఈ యొక్క నిత్య జీవాన్ని ఈ యొక్క పాపక్షేమాన్ని పొందాలనుకుంటే మీ యొక్క హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించండి. మీ కొరకు ప్రార్థిస్తాం. దర్శమా దేవా, మైల మా తండ్రి, సర్వశక్తి దేవా, మరొకసారి ఉదయకాల సమయంలో ఈ గృహం మీద నుంచి నా ప్రభా నీవు సువార్తను నా ప్రభా మరి మా ప్రియులకు అందించుతున్నా. నీ కృప దయచేయండి ప్రభా. మరి విత్తబడిన వాక్యము ఫలింప చేయండి. విన్నటువంటి చెవులు మా ప్రభా నేను అంగీకరించలాగా సహాయం చేయండి. ఆయన మా తండ్రి మా ప్రభా మీరు కృప చూపించి కనుకరించి ప్రతి ఒక్కరిని కూడా మీ రక్షణ దగ్గర నడిపిస్తున్నామని వేడుకుంటున్నాను. ఉన్నటువంటి మరి సమయం అంతా కూడా మరి ప్రభా మీకు మా ప్రభా ధనకరంగా సహాయం చేస్తున్నాం. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Psalm number 26. राजो प्रभु आया महिमा राजो
Song number 6. That's what living still proceeds.
Song number 14. Nile Asma. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर। देखेगा सारा जहां, देखेगा सारा जहां। मेरे आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। मेरे आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई नहीं वादा होगा पूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई नहीं वादा, हर एक वादा उसका पूरा होगा। देखेगा सारा जहां, उसके आने का वादा भी पूरा होगा। देखेगा सारा जहां, मेरे आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। मेरे आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। ये विश्वास है मेरा तो होगा पूरा, सब जाएंगे पूरा। ये विश्वास है मेरा, पूरे संग बनिए अपने सुने। देखेगा सारा जहां, मेरे संग बनिए अपने सुने। देखेगा सारा जहां, मेरे आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। मेरे आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। Song number 25. Gila, Mike, gila cuma. Yesu Prabhu Vegaka Vasudhayo Rakshakude Vedu, Vasudhayo Rakshakude Vedu. Sarvadriga Muna, Sarvadriga Muna, Sarvadriga Muna, Sarvadriga Muna. Vedakina Kali, Vedakina Kali, Vedakina Kali, Vedakina Kali.
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అని లేఖనములలో వ్రాయబడి ఉన్నదండి. జగత్తు ప్రారంభేయబడకునిపై లేఖనములలో వ్రాయబడిన ప్రకారము దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవాళి గురించి ఆలోచనకర్తగా
ఉన్నాడని గ్రంథములు ఘోషిస్తూ ఉన్నాయి. మానవుడు ఇంకను పాపములో పొరలాడుచు ఉండగా దేవాది దేవుడు పరలోకము నుండి చూసి ఆయన కడుపు తరుక్కుపోయి ఆయన గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడండి. మానవుల కొరకు గొప్ప ఏర్పాటు కలిగింది. ఆయన మానవులను రక్షించిన నిమిత్తమై రక్తములో పొరలాడుచున్న మానవుడు అనగా రక్తము మానవుని పాపాన్ని సూచిస్తోంది. రక్తము మానవుని పాపాన్ని సూచిస్తోంది. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని ఈ యొక్క రక్త మాంసములు అంటే మానవుడు రక్త మాంసములలో ఉన్నాడు. మరణము యొక్క పాపము యొక్క నియమం క్రింద ఉన్నాడని దేవాది దేవుడు ఆలోచించాడు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవారిని అనగా సైతానును నశింపజేయుటకు దేవాది దేవుడు మానవుల యొక్క పాపములలో పాలువాడయ్యేదానికి నిర్ణయించుకున్నాడని, మానవుడు పాపములో ఉన్నాడని గ్రహించిన దేవుడు, రక్త మాంసములలో ఉన్నాడని గ్రహించిన దేవుడు ఆ పిల్లలంటే ఎవరని? దేవుని పిల్లలు, దేవుని స్వరూపమందు సృష్టించిన మానవులని. జాతి, మతము, కులము, భాష, ప్రాంత భేదము లేకుండా మానవులందరూ దేవుని సృష్టి అని గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. మానవునికి ఎలాంటి ఆకారం ఉంది? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృజించి అని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉన్నాయి. నీవు ఎలా ఉన్నావు అంటే దేవుని పోలికలో ఉన్నావు. దేవుడు ఎలా ఉన్నాడంటే నీ పోలికలో ఉన్నాడు. అందుకని ఆ పిల్లలు అంటే దేవుని పిల్లలమైన మనము, దేవుని స్వరూపం కలిగిన మనము, రక్తములో పొరలాడుచు ఉన్న మనము, పాపములో కూరుకుపోయిన మనము, ఆకాశం నుండి దేవాది దేవుడు భూలోకానికి తొంగి చూస్తే మానవులమైన మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనలను దృష్టించిన దేవాది దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు గొప్ప ఏర్పాటు కలిగిన దేవుడు. మానవులు పాపముల నుంచి విడిపించబడాలి అంటే మానవుని యొక్క ప్రయత్నాలు, స్వంత క్రియలు, నీతి క్రియలు సరిపోవని దేవాది దేవుడు గుర్తించి ఎంత భక్తిగా, ఎంత నీతిగా జీవించినా, ఎంత న్యాయములు జరిగించినా, ఎన్ని గొప్ప కార్యములు జరిగించినా మానవుడు దేవుణ్ణి తన స్వంత ప్రయాసతో చేరుకోలేడని గుర్తించిన దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు గొప్ప ఏర్పాటు చేసినాడండి. మానవుల పాపము పోవాలి అంటే మొట్టమొదట పాపం ఎక్కడుందో తెలుసుకోవాలి. మానవుల రక్త మాంసములలో పాపము దాగి ఉన్నదండి. ఎంత ప్రయత్నాలు చేసినా, శాస్త్రాలు చేసినా, తపస్సులు చేసినా పోని ఆ యొక్క పాపము మానవుల యొక్క రక్త మాంసములలో దాగి ఉన్నదని గ్రంథములు ఘోషిస్తూ ఉన్నాయి. నీ రక్త మాంసంలో, నా రక్త మాంసంలో పాపము కూరుకుపోయినదని గుర్తెరిగిన దేవాది దేవుడు మానవుల రక్తము, మానవుల ప్రయాస పాపమును తీసివేయాలని గుర్తెరిగిన దేవుడు రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని గుర్తించిన దేవుడు అనగా పాపములు పోవాలి అంటే పరిశుద్ధ రక్తము కావాలి. పరిశుద్ధ రక్తం అంటే ప్రజాపతిగా దేవాది దేవుడే ఈ లోకానికి నరావతారిగా జన్మించి రావాల్సి వచ్చింది. 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి శిశువుగా, నరావతారిగా, రక్త మాంసములు దాల్చిన వాడుగా ఈ లోకానికి జన్మించిన ఆ యొక్క జన్మదినాన్ని మీకందరికీ ప్రకటిస్తూ ఉన్నాం. ఆ యొక్క జన్మదినం ప్రకటించేదానికి
దూతలు పరలోకము నుండి భూలోకానికి పయనించి వచ్చిన ఆ యొక్క శుభవేళ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమని ప్రకటిస్తూ దేవదూతలు పరలోకము నుండి భూలోకానికి పయనించిన ఆ యొక్క శుభవేళ. ఆ దినమున వారు ప్రకటించారు, ఈ దినమున మేము ప్రకటిస్తూ ఉన్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. ప్రజాపతిగా, పాపము లేనివాడుగా ఈ లోకానికి కన్యక గర్భములో జన్మించి భూలోకంలో ఆయన 33 సంవత్సరములు జీవించాడండి. అందరికీ కనబడ్డాడని, అద్భుతములు గొప్ప కార్యములు చేశాడని, నేను దేవుని కుమారుడని నిరూపించుకున్నాడని. ఆయన రక్తంలో సర్వలోక మానవులు పాపములు కడగబడడానికి ఆయన రక్తము ద్వారా హోమముగా చేయబడ్డాడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన రక్తము చేత హోమమును గావించినాడండి. సర్వలోక మానవుల పాపములు తుడిచివేసేదానికి ఆయన రక్తములో పాప పరిహారము, దోష నివారణ, పాప క్షమాపణ కలుగుతుందని ఆయన అతి గొప్ప క్రియలు గావించాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన ఆ యొక్క శుభవేళ దూతలు పరలోకం నుండి వచ్చి ఆయనను స్తుతించారు, గొర్రెలు స్తుతించారు. జ్ఞానులు తూర్పు దేశం నుండి బయలుదేరి శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారని వారి ముగ్గురు జ్ఞానులు వారు వారి యొక్క బహుమానములు శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువునకు అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి జ్ఞాని ఆయన అనంత జ్ఞానములో బంగారమును శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువునకు అర్పించినట్లుగా చూస్తున్నాం. బంగారము దైవ స్వభావానికి సూచన. దేవుడుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభు సర్వలోక సృష్టికర్త మొదటిసారి పాపులను రక్షించేదానికి సశరీరుడుగా ఈ లోకానికి జన్మించినాడని, ఆయన దేవుడని ప్రకటించేదానికి అనంత జ్ఞాని బంగారమును ఆయనకు బహుకరించాడు. రెండవ జ్ఞాని శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాంబ్రాణిని ఆయన అర్పించినట్లుగా చూస్తున్నాం. సాంబ్రాణి ఒక ధూపద్రవ్యం. ఈ యొక్క శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభు అర్పణగా చేయబడతాడని ఆ యొక్క అనంత జ్ఞానమును బట్టి లోకమునకు ఆయన ప్రకటిస్తూ సాంబ్రాణిని ఆయన శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువులకు బహుకరించినట్టుగా చూస్తున్నాం. నిజముగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన ప్రాణమును అర్పించినాడు, హోమముగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అర్పణగా చేయబడతాడు, మరణిస్తాడనే ఆ యొక్క సత్యాన్ని అనంత జ్ఞాని అయిన ఆ యొక్క జ్ఞాని లోకములకు ప్రకటిస్తున్నాడు. మూడవ జ్ఞాని శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువులకు బోళమును కానుకగా అర్పించాడు. బోళము అనగా చేదైన అత్తరు. చేదైన అత్తరు శవములను అలంకరించేదానికి శవపేటికలో వాడతారని యేసుక్రీస్తు ప్రభు శిశువుగా జన్మించిన నాడే ఆయనకు నిండా నూరేళ్లు నిండిపోయినాయి. ఈ రోజు పండగగా ఆచరిస్తున్న అనేక మంది క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శవపేటికలో ఉంచబడతాడు, ఆయన మరణిస్తాడు, ఆయన ఆ యొక్క బోళము చేత అలంకరించబడతాడు. నిజముగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధిలో పెట్టబడ్డాడు. మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి సర్వలోకములకు 40 దినములు ఆయన కనబరుచుకుని ఆయన ఏ రీతిగా అయితే భూలోకానికి శిశువుగా జన్మించాడో అలాగే పరలోకానికి ఆరోహణమైపోతూ నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, నేను మీ యొద్దకు వస్తాను, రెండవ మారు నేను రానే ఉన్నాను, కాలము సంపూర్ణమైనది,
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, వారి మనసు పొంది సువార్తను నమ్ముడని గ్రంథములు ఘోషిస్తూ ఉండగా కాలము సంపూర్ణమై ఉన్నదండి. లోకం ఒక దిశగా ప్రయాణిస్తూ ఉంది. అంతము సమీపించనై ఉంటుంది. అన్నిటికీ అంతము సమీపిస్తుందని గ్రంథములు ఘోషిస్తూ ఉండగా మానవులందరూ భయముతో జీవిస్తూ ఉన్నారు. లోకం ఎక్కడ ప్రయాణిస్తుంది? అందరికీ జ్ఞానం పెరిగిపోయింది, ఆస్తులు పెరిగిపోయినాయి. ఏదో ఒక దిశగా ఈ లోకము ప్రయాణించి వెళుతుందండి. అన్నిటికీ అంతము సమాప్తమవుతుందని గ్రంథములు ఘోషిస్తూ ఉండగా మానవుడు దేవుడు చేసిన ఆ యొక్క ఆలోచనకర్త అయిన దేవుడు చేసిన విషయాన్ని ఆలోచించాలి అండి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రంథములు ఘోషిస్తూ ఉండగా అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. మారు మనసు అంటే ప్రాణాత్మ దేవులు మారాలి. ప్రాణాత్మ దేవులు మారాలి అంటే మానవుడు బొందలోకి పోవాలి. బొందలోకి పోతారని దేవాది దేవుడు తెలుసుకుని మానవుల కొరకు గొప్ప ఏర్పాటు 2000 సంవత్సరములు సృష్టి ఆరంభించిన 2000 సంవత్సరములకే దేవుడు నోవహు భక్తుడికి గొప్ప నామను ఏర్పాటు చేయమన్నాడు. ఆ గొప్ప నామ ఎనమండుగురిని రక్షించిందండి. రెండవ మారు దేవాది దేవుడు రక్షణ ఓడగా యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. ఆ యొక్క రక్షణ ఓడలో ప్రవేశిస్తున్నా నీవు రక్షించబడతావు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని గ్రంథములు ఘోషిస్తూ ఉండగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవాన్ని పొందుతారని గ్రంథములు ఘోషిస్తూ ఉన్నాయి. నిత్య జీవం అనగా మరణము తర్వాత ఉండబోయే ఆ యొక్క జీవితాన్ని నిత్య జీవం అంటారు. యుగాయుగములు దేవునితో ఉండటం కాను దేవాది దేవుడు చేసిన గొప్ప ఏర్పాటే ఆ యొక్క నిత్య జీవము. మరణము తర్వాత పునర్జన్మ ఉందంటారు. మరణము తర్వాత పునర్జన్మ లేదండి. బైబిల్ గ్రంథం ఏం ఘోషిస్తోంది అంటే నిత్య జీవమనగా మరి క్రొత్త జన్మము. క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని దేవుని వాక్యము చెబుతూ ఉండగా మానవుడు మారు మనసు పొందాలని ప్రాణాత్మ దేవులు వదిలి బయటికి రావాలని అలా చేయడం మానవులని చేత కాదని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడమే నిత్య జీవమని బైబిల్ గ్రంథం యొక్క సారాంశము మీకు ప్రకటిస్తున్నామండి. ఈ యొక్క విశ్వాసము అంటే నమ్మకం అండి. మానవుని జీవితంలో ఉన్న అన్ని సాధనల కంటే నమ్మకము ఎంతో గొప్ప సాధనము. నీవున్న చోటనే ఓ దేవా నేను జన్మ పాపము కలిగి ఉన్నానని నమ్మడమే. రెండవదిగా నా పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి నా పాపములకు ప్రాయశ్చిత్తము చేశాడని నమ్మడమే. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నా హృదయంలోనికి రక్షకుడుగా రమ్మని అడగడమే. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణిస్తూ మానవుని పీడించే ఆ యొక్క 3 పీడలను జయించాడండి. ఆ పీడలు ఏమిటంటే పాపమనే పీడ. మానవుని పాపము వెంటాడుతుంది, పీడిస్తుంది. ఆ యొక్క పాపానికి కులము లేదండి, జాతి మతము భాష ప్రాంతము లేదండి. ఏ మానవుని అన్నా వెంటాడి పట్టుకుంటుంది ఆ యొక్క పాపము. ఆ పాపాన్ని ప్రేమిస్తూ ఉంటాం, పాపాన్ని తింటూ ఉంటాం, పాపాన్ని తాగుతూ ఉంటాం. అట్టి స్థితి మానవులది అనే గుర్తెరగాలి. రెండవది నియమము మరణము యొక్క నియమము. ఆ యొక్క మరణానికి జాతి మతము కులము ప్రాంత భేదము లేదండి. ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా వెతుక్కుంటూ వస్తుందండి. మంచి చెడు చూడదండి. మరణానికి కనికరము లేదండి. ఎవరినైనా కబళించుకొని పోయే ఆ యొక్క మరణాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో జయించాడు. మానవుడు బిక్కుమంటూ
సైతాను కబంధాస్త్రములు కూరుకుపోయి ఉండగా ఆ యొక్క మానవుడు ఏదో గాలి సోకిందని, ఏదో దిష్టి తగులుతుందని కాలుకొక తాడు మెడకొక తాడు నెట్టేవారుగా అనేకమైన భూత వైద్యాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటిని జయించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆ యొక్క సైతానుకు దడ. ఆ యొక్క మానవుడు పాపము చేత, మరణము చేత, సైతాను కబంధాస్త్రములలో బిక్కుమంటూ కూడుకుపోయి ఉన్న మానవుని విడిపించేదానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రక్షకుడిగా జన్మించి వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచుతావా నిత్య జీవాన్ని పొందుతావు, మరణము తర్వాత యుగాయుగములు దేవునితో ఉంటావని ఈ యొక్క సువార్తమానము మీకు ప్రకటిస్తూ ఉన్నాం. మా తర్వాత ప్రకటించేదానికి ఎవరు రాకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ వారు ఆకాశాన్ని చించుకొని భూలోకానికి రానంటున్నాడు. సర్వలోకులు భూదిగంత నివాసులు ఆయనను చూసి రొమ్ము కొట్టుకునే దినం వస్తుంది. అయ్యో అయ్యో మాకెవరు చెప్పలేదంటున్నారు అనుకుంటున్నారేమో. ఈ యొక్క ప్రాతకాల సమయంలో ఈ యొక్క గొప్ప సువార్తమానము మీకు అందజేస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ వారు ఆకాశాన్ని చించుకొని వచ్చే ఆ సమయంలో నాకెవరు చెప్పలేదని నీవు చెప్పలేవు. ఆకాశము భూమి సాక్షిగా ఈ దినమున యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడని మీకు ప్రకటిస్తూ ఉన్నా. నాకు తెలియదని చెప్తే నీవు తప్పించుకోలేవు. ఆ దినమున ఆ యొక్క రోజు 16వ తేదీ ఉదయకాలము ఆ యొక్క ఇంటిపై నుంచి ప్రకటించలేదా, నీవు వినలేదా అని నీవు ప్రశ్నించబడతావు. నీవు తప్పించుకోలేవు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు తప్పించుకుంటావు. పాపము నుండి, మరణము నుండి, సైతాను కబంధాస్త్రముల నుండి విడుదల పొందుతావు. దేవుడు మిమ్మల్ని దీవించినగాక మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం గల గొప్ప తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువా, మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఉదయకాలం ప్రభువా మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ మా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, స్తోత్రాలు మీకు సమర్పించుకుంటూ ఉంటున్నాం. ప్రభా, మరి ఈ ప్రాంత వాసులను మీరు ప్రేమించి దేవా ఏ ఒక్కరు కూడా మరి నశించి నరకానికి పోయి అక్కడ మంటల్లో కాలిపోయి నాశనం అయిపోకుండా మీరు వారి పక్షంగా కృప చూపి దేవా ఈ ఉదయకాలం మీరు తీసుకుని వచ్చినటువంటి ఈ యొక్క రక్షణ సువార్తను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఎంతమంది అయితే విన్నారో వారి హృదయాలను వెలిగించండి. మరి వాక్యం చేత సంధించబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని పాప మరణముల నుంచి, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించబడి ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మరి ఆ యొక్క మోక్షములో నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప భాగ్యాన్ని వాక్యం విన్నటువంటి ప్రజలందరూ కూడా అనుగ్రహించమని 2025 సంవత్సరాల క్రితం లోక కళ్యాణం నిమిత్తమై పాప నివారణ కొరకు మరణ బంధకంలో నుండి మానవుని తప్పించడానికి యేసుక్రీస్తు రూపేణ ఈ లోకానికి వచ్చిన దేవుడు అని మీ యందు విశ్వాసం ఉంచినట్లుగా మీ కృపను ప్రసాదించమని, వారిని వారి కుటుంబాలని మీరు దీవించి ఆశీర్వదించమని. ప్రభా తండ్రి, ఈ లోకం ఎవ్వరికి శాశ్వతం కాదు. ఎంత గొప్ప జీవితం జీవించినా, ఎంత ఆర్భాటంగా ఉన్నా ఒకనాడు ఈ లోక యాత్ర ముగించబడుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత మా ప్రయాణం ఎటు అని ఒక ప్రశ్న వేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రభా ఉదయకాలం ఈ గృహము ద్వారా ప్రకటించబడినటువంటి రక్షణ సువార్తను బట్టి కూడా మీ వందనాలు చెల్లించుకుంటూ విన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి
నీ కృపా కనికరాలు విస్తరింప చేయమని నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచుంటున్నాం మా పరమ తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ కలుగుతుంది. Majesty, worship His majesty. Unto Jesus be all glory, honor and praise. Majesty, kingdom, authority, flow from His throne unto His own is unto praise. Flow from His throne unto